దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని అన్నారు. మనము స్వతంత్రం రాకముందు దేశం గురించి, సమాజం గురించి ఎంతోమంది మంచి మంచి పాటలు, దేశభక్తి పాటలు, దేశభక్తి గురించి ఎన్నో రకాల విషయాలు చెప్పి సంస్కారవంతులుగా చేయటానికి, ఉద్యమించటానికి ప్రయత్నం చేశారు. కానీ నేడు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ఒక కులమో ఒక మతమో అడ్డం పెట్టుకుని పవర్లోకి రావాలి. వాళ్ళు పుట్టుకతో ఒక కులము పేరు ఉంటుంది, కానీ మతం అనే ముసుగులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కడి దాకా ఎందుకు, మొన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంటు షర్మిల గారు మాట్లాడిన మాటలే మనం తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఆ కుటుంబం అంతా క్రిస్టియన్ మతం కోసమే ఆ కుటుంబం పుట్టింది అనేది అందరికీ తెలిసిన విషయం. మత ప్రచారకులు, ఒక పక్క మత ప్రచారము, రెండో పక్క రాజకీయము. వాళ్ళది వృత్తి. రాజకీయం అనేది వాళ్ళ వృత్తి, క్రిస్టియన్ మతం అనేది వాళ్ళ ప్రవృత్తి. దేశంలో సమాజం అంతా కూడా దేశం పట్ల, ధర్మం పట్ల, ఈ జాతి పట్ల, ఈ సంస్కృతి పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలని వాళ్ళకి ఎక్కర్లా. వాళ్ళకి ఈ దేశమన్నా, ఈ సంస్కృతి అన్నా గిట్టదు. భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని విమర్శించే వాళ్ళు ఎంతోమంది మతాలు మారిన వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళల్లో వీళ్ళొకళ్ళు. షర్మిల గారు, మీరు ఆర్ఎస్ఎస్ గురించి విమర్శించారే, ఆర్ఎస్ఎస్ అంటే మీకు అసలు తెలుసా? ఆర్ఎస్ఎస్ అనే సంస్థ నిస్వార్థంగా దేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసింది కాబట్టే ఈనాడు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఆర్ఎస్ఎస్ అనేది ఒక బిగ్గెస్ట్ డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్ అని అందరికీ తెలుసు. మరి క్రిస్టియన్ గురించి వద్దాం. భారతదేశంలో ప్రవేశించిన క్రిస్టియన్స్ 200 సంవత్సరాలు భారతదేశంలో మతం మార్పిళ్ళు ఎందుకు చేసినట్లు? సెంట్ జేవియర్ ఏం చేశాడు? కొన్ని లక్షల మంది హిందువుల్ని చంపాడు క్రిస్టియన్ మతంలో మారినందుకు. ఈనాడు మతం మార్పిళ్ల పేరుతో ఎంతమంది, ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎంత డబ్బులు విదేశాల నుంచి ఫండ్ తెచ్చి మతం మార్పిళ్ళు ఎందుకు చేస్తున్నారు? మొన్న తమిళనాడులో ఒకడెవరో ప్రభు రాజ్యం స్థాపిస్తాడట. దేశమే కాదు, ప్రపంచమే ప్రభు దేశం చేస్తాడట. రాజకీయాల్లోకి వస్తున్నాడు మొన్న. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇష్టం, మీరు మీ నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. మీకేమో భారతదేశంలో పౌరులందరూ ఇచ్చిన ట్యాక్స్లో వచ్చిన డబ్బులు జెరూసలం యాత్రకి ఇవ్వాలి, చర్చలకి ఇవ్వాలి. మాకు సంబంధించిన హిందూ దేవాలయంలో మేమిచ్చిన డబ్బులు ఏం చేయాలని మీరా చెప్పేది? మీ నాయన సీఎంగా ఉన్నాడు, మీ అన్నయ్య సీఎంగా ఉన్నాడు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడావు కదా, కాంగ్రెస్ పార్టీ తరఫునే స్టేట్మెంట్ ఇచ్చావు కదా. గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఆ లెటర్లు కట్టించారా? 60 ఏళ్ల నుంచి కట్టించారా? 60 ఏళ్ళ నుంచి రోడ్లు వేయించారా? ఏం చేశారు దేశానికి? ఒక 10 సంవత్సరాల్లో దేశం ప్రపంచంలో గల అగ్రగామి దేశమైందే. యుఎన్ఓలో మెంబర్షిప్ వచ్చిందంటే ఈనాడు ఎట్లా వచ్చింది? దేశంలో, ప్రపంచంలో ఆర్థికమైన పరిపుష్టి గల దేశంగా ఈనాడు భారతదేశం ఎట్లా ఉంది? నిస్వార్థపరులైన ఎంతోమంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్స్ వాళ్ళ త్యాగాల ఫలితము వాళ్ళు రాజకీయాల్లో ప్రవేశించి ఈనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రక్షాళన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. మీరు చేసిన పనేంటి?
ఆర్ఎస్ఎస్ని గురించి మాట్లాడేదానికి అవసరం ఉందా? చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్లో చేరితే నీకేంటి నష్టం? మీ ఆయన రాష్ట్రంలో అన్ని ఊళ్ళల్లో దళిత వాడల్లో క్రిస్టియన్స్గా మారుస్తూ ఉండొచ్చు. బ్రాహ్మణులకి ఇస్తారా? అక్కడ దళిత వాడల్లో దేవాలయాలు, దళిత వాడల్లోనే పాదమును చంద్రబాబు నాయుడు ఉపయోగించాలా? దళిత వాడల్లో మిమ్మల్ని అడిగారా? దళితులు మిమ్మల్ని అడిగారా క్రిస్టియన్ మతం మార్చమని అందరూ? ఎందుకు ఈ పనులు? చక్కగా రాజకీయాల్లో ఉండు, హాయిగా ఉండు, రాజకీయాల్లో నువ్వు కూడా ఎదుగు, సంతోషిస్తాం మేము కూడా. మంచి పరిపాలన చేయమ్మా. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం అంకిత భావంతో పనిచేయాలి. హిందువులు 80% ఉన్న రాష్ట్రంలో నువ్వు హిందూ మతం గురించి విమర్శిస్తే, వెంకటస్వామి గురించి విమర్శిస్తే నీ పార్టీ ఎట్లా పైకి వస్తుంది? నువ్వు అధ్యక్షురాలు ఏంటి? అక్కడ ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు, కెలికి తిట్లు తింటూ ఉంటాడు. అంత అవసరమా? దేశం గురించి ఆలోచించే ఆలోచన స్వతంత్ర సంగ్రామంలో ఆ రోజులలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయో కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నాక కానీ కాంగ్రెస్ పార్టీ ఇదిగా దేశంలో విస్తృతంగా యాజిటేషన్స్ చేస్తున్న టైంలో కానీ, కేరళలో మోఫలాస్ తిరుగుబాటు కానీ, బెంగాల్ విభజన ఎప్పుడు ఊచకోత కానీ, బంగ్లాదేశ్ ఇది కానీ, అలాగే కాశ్మీర్ పండితులను ఊచకోత కానీ, ఇప్పుడు ఎన్ని స్టేట్స్లో ఊచకోత కొయ్యబడ్డాయి, హైదరాబాద్లో అల్లర్లు కానీ, ఇవన్నీ కూడా ఎవరు చేశారో? అప్పుడు ఆర్ఎస్ఎస్ పుట్టిందా? ఆర్ఎస్ఎస్ బాల్యావస్థ ఉగ్గుపాలతో ఉంది అప్పుడు. మరి అప్పుడు చలి కాచుకుంది ఎవరు? మతం దీంట్లో ఎవరు చలి కాచుకున్నారు? కాంగ్రెస్ కదా చలి కాచుకుంది. దేశంలో ఎన్ని చోట్ల అరాచకాలు సృష్టింపబడ్డాయి, ఎంతమంది హిందువులు చచ్చిపోయారు. గోవాలో సెయింట్ జేవియర్ ఏం చేశాడు? క్రిస్టియన్. గోవాలో జరిగిన హత్యాకాండాలు తెలీదా? చదువుకోవాలా, తెలుసుకోవాలా, సంస్కారవంతంగా ఉండాలి, సమాజం పట్ల, దేశం పట్ల భక్తి కలిగి ఉండాలి. అప్పుడే మనం రాణిస్తాం. ఇవన్నీ లేకుండా నన్ను రాజకీయాల్లో నేను ఎదుగుతానంటే ఎట్లా ఎదుగుతారమ్మా? మీకు కనీసం ఆలోచన ఉండాలి కదా. నీకన్నా నేనే మేలు అనేటట్టుగా తయారు చేసావు ఆయన్ని. ఆయన ఏ పని చేసినా, ఎన్ని తప్పులు చేసినా సరే దెబ్బకి ఆయన్ని గొప్పవాడిని చేయాలనుకున్నావో ఏమో పథకం ప్రకారం. అబ్బో, ఈ షర్మిల కన్నా షర్మిల వాళ్ళ అన్నయ్య మేలబ్బా, ఆయన దళిత గోవిందం అవి ఇవి ఇవన్నీ చేశాడు పాపం అంటే మీ అన్నయ్యని మంచివాడిని చేయడానికి నువ్వు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చావా ఏంటి? ఆర్ఎస్ఎస్ రైట్ వింగా, మీరంతా లెఫ్ట్వా? ఎడమ చెయ్య మీరు, కుడి చెయ్యి వాళ్ళు. కుడి చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది. రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్. మీరు లెఫ్ట్, రాంగ్. దేశంలో ఎంతోమంది, ఎన్నో పార్టీలు హిందూ ధర్మం నాశనం అయిపోతే కానీ వేరే వాళ్ళ పార్టీలు పైకి రావు అనే ఉద్దేశంతో గత ఎన్నో సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా నాస్తికవాదం అని, కమ్యూనిజం అని ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఈనాడు ప్రజలలో వచ్చిన మార్పు, సమాజంలో ప్రజలు ఎలా ఉండాలనే ఒక ఆలోచన మీరు మార్చలేరు. డీప్ స్టేట్ చేసినట్టే ఉంది కూడా. అటు బంగ్లాదేశ్లో కానీ, అటు శ్రీలంకలో కానీ, ఇటు నేపాల్లో కానీ, ఇటు కాశ్మీర్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు సృష్టించడం ద్వారా ప్రభుత్వాలను ఫామ్ చేసుకుందాం అనుకునే డీప్ స్టేట్ ఆలోచనలు మనకు పనికిరావు. పైకి రావాలి ఆర్గనైజేషన్ ఏదైనా కానీ, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకో పార్టీ అయినా, దేశం కోసం అంకితం అవ్వాలి. నీ సిద్ధాంతం ఎవరికి కావాలి? దేశానికి దేశభక్తి కలిగి ఉంటేనే ఆ పార్టీ మనుగడ సాగిస్తుంది.
ఈనాడు కమ్యూనిజమే అంతమైపోయింది. ఎందుకని అంతమైపోయింది? వాళ్ళకి నిలువెల్లా హిందూ మతం అంటే ద్వేషం. 90% హిందువులున్న ఈ దేశంలో హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళు పైకెట్లా వస్తారు? భారతదేశంలో హిందువుల గురించి ఆలోచించే ఆర్ఎస్ఎస్ మతతత్వమా? ఈ దేశం గురించి ఆలోచించడం మతతత్వం అయితే, విదేశీయులకు సంబంధించిన మతాన్ని, విదేశీయులకు సంబంధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని భుజానేసుకున్న వాళ్ళనేమనాలి? ఆలోచించండి. ప్రజలందరూ కూడా అదివరకు లాంటి భ్రమలలో లేరు, బుర్కాలలో లేరు. మీకు అందరికీ కూడా కులం ఇంట్లో బుర్కా కావాలి, ఒక బుర్కా. బయటకు వచ్చేసేటప్పటికి పార్టీ అనేది ఇంకోటి కావాలి. మీ క్యాస్ట్ మీకు ఉండాలి, కానీ క్యాస్ట్ లోపల మతం మారాలి. ఇవన్నీ ప్రజలు ఊరికేనంటల్లా. మనంతటా మనము ఒక వ్యక్తిని వేలు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు ఉంటాయి అనేది ఆలోచించండి. సమాజం అంతా కూడా బాగుండాలంటే ఈనాడు రాజకీయ పార్టీలు ప్రక్షాళన కావాలి. దేశం పట్ల, ధర్మం పట్ల అంకిత భావంతో పనిచేయాలి. అది ఏ పార్టీ అయినా కానీ. అలాంటి పరిస్థితుల్లో ఉంటేనే ఆ లీడర్కి రాణింపు వస్తుంది. జై హింద్.